నమస్తే. అల్లు అర్జున్ అరెస్ట్ విషయం తెలిసిన తర్వాత ఆయన ఏదో సామాజిక కార్యకర్త అన్నట్టుగా, లేకపోతుంటే ఈ దేశానికి ఏమో ఉద్ధరించినట్టుగా చాలామంది సినీ తారులందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు. సరే, నేను అడుగుతా ఉన్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడు, ఇక పోలీస్ జీబులో ఎక్కినటువంటి కొన్ని వార్తలు వచ్చినటువంటి మరుక్షణమే మెగాస్టార్ చిరంజీవి వాళ్ళ ఇంటికి పోయి పలకరించిండట. మరి ఆయన బయటికి కనపడలేదు, కానీ ఇంటికి పోయిన తర్వాత మరి ఆ ఫ్యామిలీ మీద, అంటే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్యామిలీ పైన, ఎందుకంటే అల్లు అరవింద్ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు బావబామార్దులు వాళ్ళు. ఈయన అల్లు అర్జున్ అల్లుడైతాడు ఇప్పుడు చిరంజీవికి. సో మళ్ళీ అక్కడికి పోయి మరి కన్నీళ్లు గార్చిండా, లేకపోతుంటే బాధపడ్డా, బావబామార్దులు మరి ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి ఏడ్చిన్లా, పెడబొబ్బలు పెట్టిల్లా, ఇది ఏదో తెలియదు. నేను అడుగుతుంది ఏంటంటే, అల్లు అర్జున్ అరెస్ట్ అవుతాడు అనగానే నువ్వు పోయేవో బావ మీద బామ్మార్ది మీద బావ ఇద్దరు పడి ఏడ్చిల్లు కదా. ఇప్పుడు మరి హాస్పిటల్లో ఆ చిన్న బాబు ఆ తొక్కిసలాటలో గాయపడి ఐసీయూలో ఉండి, చేసుకున్నటువంటి భార్య ఏమో హాస్పిటల్ మార్చూరులో ఉండి, మరి ఆ తండ్రి ఆ భర్త ఆయన ఎంత బాధపడ్డాడు అన్నటువంటి దానిపైన మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే నీకు జరుగుతూనేమో ఒక రకంగా ఉంటుంది. ఏ ఒక్క క్షణమైనా కానీ చిరంజీవి కనీసం ట్వీట్ చేసిండా? నీకు అంత సమయం లేకపోయినట్టయితే ట్వీట్ అన్న చేసినవా? లేకపోయినట్టయితే నా కుటుంబాన్ని పరామర్శించినవా? కనీసం విచారణ వ్యక్తం చేసినవా సోషల్ మీడియా ద్వారా? చిరంజీవి గారు నిన్నే అడుగుతా ఉన్నాం. నీ అల్లునికేమో అరెస్ట్ అవుతాడనగానే పోయి లేనిపోయినటువంటి ప్రేమ ఒలకబోసినావు, ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయేటువంటి ప్రయత్నం చేసినావు. చనిపోయినటువంటి రేవతి ఆ 3 రోజుల తర్వాత ఆ సినిమాకి యాక్ట్ చేసినటువంటి అల్లు అర్జును, ఆ గొడవకి ఆ తొక్కిసలాటకు కారణమైనటువంటి ఈ పుష్ప విలను, ఈయనేమో 3 రోజుల తర్వాత స్పందిస్తాడు. ఏమని స్పందిస్తా? నేను 25 లక్షల రూపాయలు ఇస్తా, నాకు ఇది సంఘటన తెలియలేదు. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం. ఇక ఈ చిరంజీవి ఏమో ఇంటి దగ్గరికి పోయి ఈయన పరామర్శించిండు. ఇక పోలీస్ స్టేషన్ దగ్గరికి ఎవరెవరు పోతారా అంటే, సుకుమార్ పోతాడట. ఈ సినిమా డైరెక్టర్ అనుకుంటా. సుకుమార్ పోయి అక్కడ ఆ చికడపల్లి ఆ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లా అరెస్ట్ చేస్తారని చెప్పేసి పోలీసులను ప్రశ్నించేందుకు ఈయన పోతాడు. ఇక మూడో విషయానికి వచ్చినట్టయితే ఉంటే, మరి విదేశాల్లో ఉన్నాడా, ఢిల్లీలో ఉన్నాడా, ఎవరు ఈ పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్, ఈయన స్పెషల్ ఫ్లైట్లో మళ్ళా హైదరాబాద్కు రాబోతా ఉన్నాడట. ఎందుకు? ఈ బన్నీ అరెస్టును ఖండించేందుకు. ఇక హీరో నాని ఆయనే ఇక ఒకటే, ఆయన ట్విట్టర్లో ఆయన పోస్టులు చేస్తూ ఉన్నాడు. ఇక గ్రీకు వీరుడో గోకుడు వీరుడో తెలియదు, ఆయన స్పందిస్తాడు. అంటే మీకు సంబంధించినటువంటి కుటుంబంలో జరిగినటువంటి ఈ సంఘటన పట్ల స్పందించేటువంటి దుర్మార్గులారా, కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించాలన్నటువంటి మీరు పెట్టేటువంటి ఈ రేట్లు, టికెట్లు ఏవైతే ఉన్నాయో 1300 1500 టికెట్లు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నటువంటి పైసలతోటి, మీ మీద ఉన్నటువంటి అభిమానంతో థియేటర్కి పోతే తొక్కి చంపినటువంటి దానికి కారణమైనటువంటి ఇలాంటి నీచులని ఏమనాలి చెప్పండి. మీరు ఓకే, మీ కుటుంబ సభ్యులు కాబట్టి ఓదార్చేందుకు ప్రయత్నం చేసిండ్రు, పోయిండ్రు. కేవలం ఆయన పోయేదేదో జైలుకే. మరి శ్మశానానికి పోయినటువంటి రేవతి కుటుంబం పరిస్థితి ఏంటిది? బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి కనీసం ఒక్కసారైనా పరామర్శించాలి ఇంటికి వెళ్ళి అన్నటువంటి ధ్యాస కూడా లేకపోయా. ఇంకా విచిత్రమైనటువంటి విషయం ఏంటిదంటే, నిజంగా కూడా అభిమానులు ఎంత అభిమానం పెంచుకుంటారో ఈ సంఘటన తర్వాత తెలుస్తూ ఉంది. ఒక హీరోల పైన ఆ భార్య మృతి చెందింది రేవతి, ఆ భర్త అయినటువంటి భాస్కర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ఏమని చెప్తా ఉన్నాడంటే, నా కేసును నేను వాపస్ తీసుకునేందుకైనా కానీ నేను సిద్ధమే అని చెప్పేసి ఆయన ప్రకటిస్తాడు. అంటే అభిమానించేటువంటి హీరో జైలుకు పోవడం ఆయన ఇప్పటికి కూడా తట్టుకోవట్లేదు. భార్య చనిపోయి కన్న కొడుకు హాస్పిటల్లో చావు బతుకుల మధ్యలో ఉన్నప్పటికీ సైతం కూడా ఆయనే ఈయన మీద అభిమానం పోవట్లేదు.
దీన్ని దృష్టిలో పెట్టుకుని కనీసం సిగ్గన్న తెచ్చుకోండి. ఒక అభిమానించేటువంటి వాళ్ళేమో అభిమానులేమో ఇంకా మీ పైన ఇంకా ప్రేమను కురిపిస్తారు. మీకోసం ప్రాణాలు కోల్పోయినటువంటి ఆ కుటుంబం దగ్గరికి ఒక్కసారి కూడా పోయేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ చిరంజీవి ఈయన మెగాస్టార్ అంటాడు కదా, ఈయన ఈ మెగాస్టారో గిగాస్టారో ఏదో స్టార్ కానీ ఈయన స్పందించలే. వాళ్ళ కొడుకు రామ్ చరణ్ ఆయన స్పందించలే. లాస్ట్గా ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ఓ జోకరో బ్రోకరో ఎవడు కూడా స్పందించలేదు చనిపోయినటువంటి మరుక్షణం. దీన్నే విధంగా చూడాలి. అంటే మీకు మీ కుటుంబంలో జరిగితే ఒక న్యాయం, పక్క వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబంలో ప్రాణాలు పోతే వాళ్ళకు వేరే న్యాయం. ఇక రెండో విషయానికి వచ్చినట్టయితే ఉంటే నేనేం తప్పు చేయలేదు, నాకు ఆ సంఘటనకు సంబంధం లేదని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళి ఆయన క్వాష్ పిటిషన్ ఆయన వేయడం జరిగింది. ఎవరు బన్నీ అంటే ఈయన పుష్ప హీరో, ఆయన క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది. అంటే నీ ఇక్కడ పైసలు ఉన్నాయి కాబట్టి నువ్వు అక్కడి హైకోర్టు దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా నాకు న్యాయం కావాలి. సరే పేదోడి పరిస్థితి ఏంటిది? పేదోడు కనీసం నాంపల్లి కోర్టును దాడుతాడా? నువ్వు హైకోర్టు సుప్రీంకోర్టు మెట్లెక్కేంత గంటలో పట్ల నీకు ఉందో ఏమో. మరి ఈ డబ్బు బలం ఈ పైసల మదం పెట్టుకొని ఏమైనా ఇంకా ఇట్లానే చెలరేగేటువంటి పరిస్థితి ఉంటుందా? అంటే నీకు ఒక రకమైనటువంటి అది పేదవాళ్ళకు ఇంకో న్యాయమే కనబడతా ఉన్నది. సరే ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఆయన చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆ సినిమా ప్రమోషన్ కోసం వెళ్ళాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఆడికి వెళ్ళి ఒక ప్రాణాన్ని తీస్తీవి, ఆ ప్రాణం తీసినటువంటి దాని తర్వాతనైనా స్పందించినవా, క్షమాపణ కనీసం అడిగినవా, దాని తర్వాత విషయం వేరు. ఏం లేదు. ఇక ఇది ఎవరు అడగరు. ఇక ఇది ఎందుకంటే వాళ్ళు పేదోళ్ళు, వాళ్ళకి ఏది లేదు. ఇక జనాలందరూ కూడా పిచ్చోళ్ళుగా నేను ఐకాన్ స్టారో అటైనే ఇక నన్ను ఎవరు అడ్డు అదుపు ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఆయన ఉన్నాడు. కానీ చివరికి మాత్రం మొత్తానికైతే మాత్రం నీకు పడాల్సినటువంటి శిక్ష పడ్డది. నీకు 14 రోజుల పాటు ఆ రిమాండ్కు పంపించేటువంటి ఒక తీర్పుని నాంపల్లి కోర్టు నిజంగా కూడా ఒక మంచి తీర్పుని ఇచ్చింది. దాని తర్వాత ఇప్పుడు హైకోర్టులో ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. కానీ ఇటువంటి వాళ్ళు ఒక ఏది చనిపోయిన దానికి కారణమైనటువంటి వాళ్ళనేమో ఉరికూరికి పరామర్శిస్తూ ఉన్నారు. ఆయన వీళ్ళని దేగనప్పటికి కూడా, ఈయన కనీసం పట్టించుకోనప్పటికి కూడా పోయి ఆయన లేకపోయినా కుటుంబాన్ని పరామర్శించి నీ కుటుంబానికి నేను అండగా ఉన్నా, నేను బయటికి తీసుకొస్తా అన్నటువంటి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఆ కుటుంబానికి ఎందుకు భరోసా ఇవ్వలేకపోతా ఉన్నారు? మీరు నిజంగా మీరు సినిమాలో హీరోలు కావచ్చేమో కానీ మీరు కరుడు కట్టినటువంటి విలన్లు మీరు. అరే ఏ ఒక్కరోజు మీరు పెట్టేటువంటి టికెట్ రేట్లు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ ఎంత పెడితే అంత పెట్టి జనాలందరూ కూడా సినిమాలు తీయాలి, సినిమాలు చూడాలి. మీరు తీసినటువంటి సినిమాలకి ప్రమోషన్లు కల్పించుకునేందుకు ప్రభుత్వాలు అనుమతిస్తాయి. మీరు టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు మీకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాయి. సో సమాజ కార్యక్రమాలలో ఏదైనా విపత్తులు వచ్చినటువంటి సందర్భంలో కానీ, రాష్ట్రం కొంచెం దివాలా తీసేటువంటి పరిస్థితుల సందర్భంలో కానీ, ఇటువంటి వాటిలో ఎవరు కూడా పట్టించుకోరు. అందుకే అంటున్నావు కదా, వీళ్ళు హీరోలు కాదు, వీళ్ళు విలన్లు. కొంతమంది ఉన్నారు, అందరని కాదు, కొంతమంది ఉన్నారు స్పందించేటటువంటి వాళ్ళు. ఆ సినిమాల్లో జోకర్లుగా అంటే యాక్ట్ చేసేటువంటి కమెడియన్గా యాక్ట్ చేసేటువంటి వాళ్ళు సైతం కూడా కొన్ని సందర్భాల్లో మానవత్వంతో ముందుకు వస్తారు సహాయం చేద్దామని. 300 కోట్ల రూపాయలట ఒక సినిమా ఈ పుష్పరాజు దిద్దితే 300 కోట్ల రూపాయలట ఈయన తీసుకున్నటువంటి పారితోషికం. 300 కోట్ల రూపాయలు ముష్టి 25 లక్షల రూపాయలు పడేసి ఆ ప్రాణం గారు ఇది కట్టినటువంటి దుర్మార్గుడు. 14 రోజులు కాదు, నువ్వు 14 సంవత్సరాలు పోవాలి అలాగే. ఏంది ఈ దుర్మార్గం కాకపోతే? అందుకే అంటా ఉన్న సినిమా హీరోలారా, మీరు ఇటువంటి వాళ్ళ దగ్గర కాదు, మీరు ప్రజల తరపున ఉండండి. ప్రజలు మీరు తీసేటువంటి సినిమాలను ఆదరిస్తారు, మిమ్మల్ని ఆదరిస్తారు. ఈ గొడవకు మనం నిజంగా చెప్పుకోవాలంటే ఈయన రాకపోతే ఇక నవ్వుకుంటా పోతా ఉన్నాడు, ఇంకా సిగ్గు లేకుండా ఇంకా నవ్వుకుంటా పోతా ఉన్నాడు. చూడు మరి ఎందుకు సిగ్గు అవుతలేదో నాకు అర్థమవుతలేదు. ఇగో వాళ్ళ అయ్యా అరవింద్ ఆ పోలీస్ జీబీగో ఈయన నవ్వుకుంటా జుట్టు ఈ సినిమాలకు పోయేది. మళ్ళీ ఏమన్నా యాక్ట్ చేసి దానికి పోతారా? పుష్ప
మూడో భాగం ఇట్లా ఏమన్నా తీసేదానికి పోతానవా? నవ్వుకుంటా ఈ ఎంటికలు దూకుంటూ పోతా ఉన్నాడు. ఇంకా చేసినటువంటి తప్పు కనీసం కూడా పాశ్చాత్తాపం లేదు, సిగ్గు లేకుండా ఇంకా నవ్వుకుంటా ఇంకా దువ్వుకుంటా అయ్య కొడుకులు అందరు కూడా పోతా ఉన్నారు. ఇగో అయ్య కొడుకులు జీబ్ ఎక్కుకుంటా అగో ఎట్లా నవ్వుతా ఉన్నాడు చూడు. కొంత అనిపించాలి కదా, కొంచెమైనా నేను చేసింది తప్పు అన్నటువంటి భావన కలగాలి కదా. ఏమన్నా ఉన్నదా? నిజంగా వీళ్ళు దుర్మార్గులు నిజంగా కూడా. సో ఇది అల్లు అర్జున్కు సంబంధించినటువంటి వ్యవహారం. చూద్దాం మరి. పోలీసు వెహికల్ ఎక్కుకుంటూ కూడా నవ్వుకుంటూ పోతా ఉన్నాడు, అక్కడ వైద్య పరీక్షల కాడ కూడా నవ్వుకుంటూ పోతా ఉన్నాడు, కోర్టుకు వెళ్ళేటప్పుడు మెట్లప్పుడు కూడా నవ్వుకుంటూనే పోతా ఉన్నాడు. ఎక్కడైనా విచారం వ్యక్తం చేసినట్టుగా ఉన్నదా? పోతే పోని, పేదోడు పారమే కదా, నా ఇంట్లో ఎవడన్నా చచ్చిండా? నీ ఇంట్లో చస్తే తెలుస్తుంది. ఓ తొక్కిసలాటలా నీ ఇంట్లో ఎవడన్నా చచ్చిపోతే లేదా గాయాలైతే అల్లు అరవింద్ కానీ అల్లు ఈయన పేరు అర్జున్ కానీ నీ మామ అయినటువంటి చిరంజీవికి కానీ వీళ్ళకి ఆ నొప్పి తెలుస్తుంది. ఏడ తెలుస్తుంది ఈ నొప్పి? సో ఇప్పటికైనా కానీ ఈ సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి సంఘటనల పట్ల ఏదో మీ కుటుంబ ఫ్యామిలీ మా సినీ కుటుంబం అంతా ఒకటే అంటే అది నడవది. మీరు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చర్య ద్వారా అక్కడ నిన్ను ప్రాణం బలైపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకోర్రి, దానిపైన స్పందించుర్రి. ఒకవేళ నీ టైం లేకపోతే సోషల్ మీడియాలో స్పందించుర్రి. నువ్వు సోషల్ మీడియా లేదు, ఏ మీడియా లేదు. మీరు ఒక్కసారైనా వాడు నాని వాడు ఎప్పుడైనా స్పందించిండా దీని పట్ల? కానీ ఇప్పుడేమో క్యూలు కడతా ఉన్నారు కోర్టులకి, ఇంటికి. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఇంకా నవ్వుతా ఉన్నాడు, ఇంకా సిగ్గు లేకుండా. సో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.